హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకుందాం కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. కండక్టర్స్ అంటే ఏంటి, సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి? ఫస్ట్, కండక్టర్స్ అంటే ఎలక్ట్రిసిటీని ఫుల్ ఫ్లెడ్జ్గా ఫ్లో చేసేది. అంటే ఎలక్ట్రిసిటీని ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చడానికి కానీ, మెషినరీ రన్ చేయడానికి కానీ, లైట్లు వెలిగించడానికి కానీ, ఇటువంటి వాటికి కండక్టర్స్ యూజ్ చేస్తాం. ఈ కండక్టర్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తూ ఉంటుంది. సెమీ కండక్టర్స్, ఈ సెమీ కండక్టర్స్ అన్నది కంప్లీట్గా నార్మల్ జనరల్గా అందులో ఎలక్ట్రిసిటీ ప్రవహించదు. దానికి ఏదైనా రియాక్షన్ అయినప్పుడు మాత్రమే ఎలక్ట్రిసిటీని ఫ్లో చేస్తుంది. అంటే సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్లో యూజ్ చేస్తాం. ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్, డయోడ్స్ అండ్ ఐసి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఇటువంటి వాటిలో మనం సెమీ కండక్టర్స్ అన్నది యూజ్ చేస్తాం. అండ్ ఇన్సులేటర్స్ అంటే విద్యుత్ ప్రవహించకుండా ఆపేవి. అంటే కండక్టర్ అంటే మనం ఈ చివరన కరెంట్ కనెక్ట్ చేసామంటే ఆ చివరికి వెళ్ళిపోతుంది, అటు నుంచి మనం యూజ్ చేసాము అని అంటే ఫ్లో అవుతుంది. బట్ ఇన్సులేటర్ దానికి కరెంట్ కనెక్షన్ ఇచ్చాక దాని నుంచి పాస్ చెయ్యదు, ఎందుకంటే అందులోంచి మూవ్ అవ్వలేదు. ఇవి ఎందుకు జరుగుతున్నాయి? వీటిలో ఉన్న సహజ గుణం ఏంటి అని అంటే, కండక్టర్స్ అంటే వాటిలో ఉన్న అణువుల శక్తిలో, అంటే ప్రతి వస్తువు కూడా అణువులతో కూడుకున్నది. ఆ విధంగా ఇది కూడా కండక్టర్లో కూడా ఉన్న అణువులలో అణువుకి చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్స్ సర్కిల్ ఏదైతే ఉంటుందో, ఔటర్ ఆర్బిట్లో 2 అంతకంటే తక్కువ ఎలక్ట్రాన్స్, 1 లేదా 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటే వాటిని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటారు. అవి అలా కలిగి ఉన్నవి మాత్రమే కండక్టర్స్ అవుతాయి. వాటి నుంచి మాత్రమే ఎలక్ట్రిసిటీ అన్నది ప్రవహిస్తుంది. ఉదాహరణకి గోల్డ్, సిల్వర్, ఐరన్, కాపర్, బ్రాంజ్, అల్యూమినియం, ఇవి. రెండు వచ్చేసి సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్లో వచ్చేసి 3 or 4 ఎలక్ట్రాన్స్ మాత్రమే అవుటర్ ఆర్బిట్లో ఉంటాయి. ఇవి చర్య జరిగినప్పుడు మాత్రమే అవుటర్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వగలిగే ఛాన్స్ ఉంటుంది. అవి ఎలక్ట్రాన్స్ యొక్క చర్యలు ఎలా ఉంటాయన్నది మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు సెమీ కండక్టర్స్ వల్ల ఉపయోగం ఇది. సెమీ కండక్టర్స్ అంటే ఎగ్జాంపుల్గా సిలికాన్, టిన్, జెర్మానియం, సెలీనియం, ఇటువంటివి. ఇక ఇన్సులేటర్స్ అంటే పోర్సిలిన్, పింగాణి, గ్లాస్, వుడ్ అండ్ రబ్బర్, ప్లాస్టిక్, ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్. ఇవి వీటి గుణాలు. ఇప్పుడు మనం కండక్టర్ అంటే ఏంటి, సెమీ కండక్టర్ అంటే ఏంటి, ఇన్సులేటర్ అంటే ఏంటి తెలుసుకుందాం. నేను చెప్పిన ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో, అండ్ మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.